మీరు ఐఓఎఫ్ఎస్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఒక కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. ఒక బ్యూరోక్రాట్స్ ఉన్న ఈ భారతదేశంలో ఒక చట్టాలు చేసినప్పుడు, ఒక జీఓసార్ కన్సర్న్ ఉన్నప్పుడు, సబ్జెక్టు డ్యూ కోర్స్ ప్రాసెస్ ఉన్నప్పుడు, అప్పుడే ప్రభుత్వం అధికారుల్ని ఈ బీసీ కులాల గురించి వివరాలు అడిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అప్పుడు ప్రభుత్వ అధినేతలు చెప్పినట్టు చేస్తే ఈ రోజున 11 సంవత్సరాలుగా రోడ్డు మీద పడ్డ వాళ్ళకి వాళ్ళ బ్యూరోక్రాట్స్ కూడా అప్పుడు చేసిన తప్పు కాదంటారా? ప్రైమ్ టీవీ యాజమాన్యం వారికి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఇన్జస్టిస్ ఎనీవేర్ ఇస్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. అంటే అన్యాయం ఎక్కడ జరిగినప్పటికీ అది న్యాయానికి విఘాతం కలిగిస్తుంది అన్నటువంటి అంశం మనందరికీ తెలుసు. మీరు అడిగిన ప్రశ్నలో ఇక్కడ జరిగింది 26 కులాలు ప్లస్ మరొక కులంగా భావించేటువంటి శెట్టి బలిజ. వీటికి అన్యాయం జరిగిందనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు, సందేహం లేదు. అయితే తిలాపాపం తలా పిలుగుడైనటువంటి ఒక సామెత ఉంది. అదేవిధంగా ఈ అన్యాయం జరగటంలో మరి బ్యూరోక్రసీలో ఉన్న వారి గురించి మీరు స్పష్టంగా అడిగారు కాబట్టి, బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వారు ఎలాగా చేస్తారని అడిగారు కాబట్టి దాని గురించి నేను కొంత వివరణ ఇస్తాను సార్. సాధారణంగా మేము పరిపాలనా విభాగంలో ఉండేటప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటాం, చాలా ప్రధానంగా ఉండే కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలలో మొదటిది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. దానిని ముందు మనం పాటించాలి. తర్వాత డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్లో విషయాలు చూసుకోవాలి, డ్యూ డెలిజెన్స్ ఉండాలి, అలాగే అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. అన్నిటికన్నా చాలా ముఖ్యంగా స్పిరిట్ ఆఫ్ లా. అంటే అర్థం ఏమంటే లాలో మనకి ఒకటి లెటర్ ఆఫ్ లా ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ లా ఉంటుంది. ఈ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీరు అడిగినటువంటి చాలా ప్రధానమైన జీవో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 3, అలాగే జీవో నెంబర్ 16. వీటికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే అంతకుముందు మీరు డిబేట్లో జడ్జి ప్రసాద్ గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని. అంటే